guys, what's up? Good morning. Welcome back to Juhi Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు 8th of August మార్నింగ్ 10 o'clock అయింది. సో నాది ఇప్పుడే జస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నా డే ఆల్రెడీ స్టార్ట్ అయింది 7:30కి. ఫ్రెష్ అప్ అయ్యి పూజ రూమ్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్టలు యాక్చువల్లీ కొన్ని లాండ్రీకి ఉంటే అవి కూడా వేసేసాను. ఎందుకు ఇంట్రోలోనే ఇంత చెప్పేస్తున్నానంటే యాజ్ యూ రెడ్ బై ద టైటిల్, ఈ రోజు నేను నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదంటే బిహైండ్ ద సీన్స్ అవ్వచ్చు చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ 4 yearsలో నేను ఇలా బిహైండ్ ద సీన్స్ ఎక్కువ చేయలేదు బికాజ్ ఐ మెస్ అప్ ఏ లాట్. ఎందుకంటే నాకు ఒకసారి వ్లాగ్ షూట్ చేస్తున్నానంటే వ్లాగా లేదంటే షూట్సా వేరే షూట్సా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్ ఈ వ్లాగ్ ఎలా వెళ్తుంది ఏంటి అని. ఇంకా జస్ట్ డే ఇన్ మై లైఫ్ లాగా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. జస్ట్ మార్నింగ్ నుండి ఏం చేశానో చెప్పేశాను మీకు, సో దట్ ఒక ఇంట్రో పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ మార్నింగ్ నుండి ఎలా స్టార్ట్ అవుతుంది నా డే అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి. ఈ మధ్య ఐఎమ్ స్టార్టింగ్ టు బిగిన్ న్యూ రొటీన్ అవ్వచ్చు, లేదంటే ఒక న్యూ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను విచ్ హ్యాస్ బిన్ వర్కింగ్ సో వెల్ ఫర్ మీ. అది ఫాలో చేస్తున్నా ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 days అయింది అనుకుంటాను. నాది ప్రాపర్ రొటీన్ సెట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ గ్లిమ్స్ లాగా నేను ముందు వీడియోస్లో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్లో అంతా చూపించుంటాను మార్నింగ్ రొటీన్ లాగా. మిస్ అయితే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. సో ప్రస్తుతానికి నా డే అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసే టైం వచ్చింది. 10:45, 11 అంతా నేను షూట్స్ ఏమైనా ఉంటే ఈరోజు స్కెడ్యూల్ ప్రకారము అవన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానమాట. సో అవన్నీ చూపించే కంటే ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది. మా కుక్ 9:30, 9:45 అంతా వచ్చేస్తారు ప్రతిరోజు. సో వాళ్ళు వచ్చి మేము ఏమేం కావాలి అని చెప్పేస్తామన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఏం కావాలో చెప్పేస్తాము. డిన్నర్ ఏమి ఉండదు, డిన్నర్ మేమే చేసుకుంటాం అనమాట. ఈ 2 సార్లకు అయితే సరిపోతుంది. 2 సార్లకు కూడా ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నేను కుక్ని పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కొంచెం వర్క్లో బిజీగా ఉంటాను, నైట్ అయితే మేమే చేసుకుంటాము. సో ఈ 2 times మార్నింగ్కి లంచ్కి ఏం కావాలో అది అంతా చెప్పేసాం అనుకోండి, తను ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ టుడే వీ టోల్ నాకు బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ కిచిడి చెప్పాను, అత్తయ్యకి అక్కి రోటీ, సో అది చెప్పారనమాట. అండ్ ఫర్ లంచ్ ఏం చెప్పా, పులిహోర చెప్పాను అనమాట. సో లంచ్ అది ప్రిపేర్ అవుతోంది. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. షూట్ స్టార్ట్ చేసే కంటే ముందే ఒకసారి నీట్గా అంతా క్లియర్ చేస్తాను అనమాట. ఎక్కడన్నా కొంచెం డ్రెస్సెస్ ఉన్నా, లేదంటే ఇట్లా బ్యాగ్స్ పార్సెల్స్ ఏమైనా ఉన్నా నీట్గా తీసి ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాను. సో దట్ నాకు ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ లేటర్ ఆన్ ఇంకా రెడీ కూడా అయిపోతున్నాను అనమాట. ఇక్కడ ప్రెప్ అయితే ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ప్రైమర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మామర్త్ గ్లో పోర్ బ్లరింగ్ ప్రైమర్, దట్స్ ఎ టంగ్ ట్విస్టర్, ఓకేనా. సో ఈ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా లాంగ్ డే ఉంది అంటే నేను ప్రైమర్ అయితే అస్సలు స్కిప్ చేయను. దట్ టు పోర్స్ అన్ని కొంచెం మంచిగా బ్లర్ చేయడానికి, ఏమైనా ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటిని హైడ్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మేకప్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇదైతే మనకు లైట్ వెయిట్, నాన్ గ్రీజీ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఇందులో మనకు టర్మరిక్ అండ్ విటమిన్ సి ఉంది కాబట్టి ఆ న్యాచురల్ గ్లో అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఫౌండేషన్ అయితే మనకి ఇది టోటలీ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్, దాంతోపాటు గ్లో కూడా చాలా 3x ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు టర్మరిక్ అండ్ విటమిన్ సి అనేది ఉండడం వల్ల మనకు ఆ గ్లో అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. 12 hours పాటు మనకు హైడ్రేటింగ్ స్టే ఇస్తుంది అనమాట, ఎందుకంటే ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మెయిడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండి. సో ఎవరైనా డే టు డే బేసిస్లో యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఆరామ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 12 hours లాంగ్ స్టే ఇస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అండ్ ఫుల్ కవరేజ్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా బ్రైడ్స్ ఏమైనా ఉన్నా కూడా, మీరు బ్రైడ్స్ అఫోర్డబుల్ మేకప్ ఫౌండేషన్ కోసం చూస్తూ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీరు చూస్ చేసుకోవచ్చు ఇది, బికాస్ ఫుల్ కవరేజ్ ఉంటుంది. మీకు ఇంకా కవరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకసారి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఇందులో 6 different షేడ్స్ ఉన్నాయి. షేడ్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. సో షేడ్స్ కూడా ప్రస్తుతానికి ఇండియన్ స్కిన్ టోన్స్కి ఏవైతే కావాలో అవి లాంచ్ చేస్తున్నారనమాట. సో అండ్ దాంతో పాటు ఏంటంటే మనం ఈ ఫౌండేషన్ అనేది SPF 35తో వస్తుంది అనమాట. సో సన్
సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, స్వెట్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అండి. అండ్ ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫికేషన్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ ఇది. అండ్ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ నాకు మామాఅర్త్లో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి తెలుసా అండి, వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట. మనం ఎప్పుడైతే మామాఅర్త్లో ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తామో మన ఆర్డర్ ద్వారా వాళ్ళు ఒక చెట్టును పెంచుతున్నారనమాట. 2025 లోపు 1 మిలియన్ ప్లాంట్స్ని నాటాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ ఏది కావాలనుకున్నా కూడా వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది కూపన్ కోడ్ వాడితే. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నాకు ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే నచ్చిండేది, వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ని వింటున్నారనమాట. అందుకే వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల. ప్లస్ వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా బెటర్ క్వాలిటీ అండ్ అప్గ్రేడేషన్ కూడా చేస్తున్నారు. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్తో పాటు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లో దొరుకుతాయి. మీరు ఎక్కడైనా స్పాట్ చేసి ఉంటారు కదా నియర్ బై స్టోర్స్లో, అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఎంతమంది చూసారని చెప్పేసి. అండ్ నేను ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్యాగ్ చేసి కూడా ఉంటాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రోడక్ట్స్ ట్యాగ్ కూడా చేసి ఉంటాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు, చెక్అవుట్ చేయండి. స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అంతా సెట్ చేసేసుకుంటాను. దాంతోపాటు ఇల్లు క్లీనింగ్ కూడా అనేసుకోవచ్చు అనమాట మనం దీన్ని. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా మా కుక్ రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లో నేను ఎక్కడెక్కడైతే షూట్ చేస్తాను అనుకుంటానో అక్కడ ఏమన్నా కొంచెం బట్టలు పెట్టేసి ఉన్నా, లేదంటే ఏమైనా పార్సెల్స్ వచ్చినా ఒకసారి నీట్గా అంతా క్లీన్ చేసేస్తానమాట. సో దీంతో నాకు ఇల్లు క్లీన్ అయినట్టు ఉంటుంది, ప్లస్ నా షూట్ జరిగిపోయినట్టు ఉంటుందని చెప్పేసి ఈ గ్యాప్లో నేను ఇదంతా చేసేస్తూ ఉంటాను. రోజు క్లీన్ చేసే అవసరం ఏమి ఉండదు ఆబ్వియస్లీ, ఒక 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, లేదంటే మెస్సీ అయిపోయింది అనుకున్నప్పుడు ఐ లైక్ టు క్లీన్ ఎవ్రీథింగ్. అండ్ దీని లోపల బ్రేక్ఫాస్ట్ ఏమేం కావాలి అని చెప్పేసి లిస్ట్ చెప్పేస్తూ ఉంటాం అనమాట మేము. సో ఈరోజు నాకు పొంగల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, అత్తయ్యకి అయితే అక్కి రోటీ, ఇది జస్ట్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని కలుపుకొని మనము దాంట్లోకి ఆనియన్ అవన్నీ వేసుకుంటే ఇలా తట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా తట్టేసి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఈ కాంబినేషన్ కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది అని విన్నాను. ఎప్పుడైనా మీకు డీటెయిల్డ్ రెసిపీ కూడా చూపిస్తాను, బాగా చేస్తారనమాట. సో ఇలా వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అండ్ నాకైతే నేను ఓట్స్ కిచిడి తినాలనుకున్నాను ఈరోజు. సో నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపల నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే ఐ హ్యావ్ వన్ మోర్ హ్యాబిట్, డెఫినెట్గా దర్శన్కి కాల్ చేసి వీడియో కాల్లో వీ టాక్ ఫర్ ఏ వైల్, అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ మేమిద్దరం వర్క్ స్టార్ట్ చేసే ముందర మాట్లాడేసుకుంటాము. సో అది అయిపోయిన తర్వాత తన సైడ్ దగ్గరికి వెళ్ళిపోయి తన వర్క్ తను ఉంటాడు అండ్ నా వర్క్లో నేను ఉంటాను అనమాట. అండ్ బ్రాండ్ మేనేజర్ మెసేజ్ చేస్తూ ఉంటారు, ఈరోజు లిస్ట్ ఇది ఉంది, ఈరోజు స్కెడ్యూల్ ఇది ఉంది, లేదంటే ఈ బ్రాండ్కి వీడియో పంపించాల్సి ఉంది, సో ఏ వీడియోస్ లైవ్ అయ్యాయి, ఇంకా ఏ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి వీ టాక్. అండ్ దాంట్లో వచ్చిండే మెసేజెస్ ప్రకారం నేను ఈరోజు ప్రయారిటీలో ఏమేమి ఉన్నాయి, ఏం షూట్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్కి ఏ వీడియో పంపించాలి అని చెప్పేసి రాసేసుకుంటే నా మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది. సో దట్ నేను వర్క్ దానికి తగినట్టే చేసుకుంటూ ఉంటాను అనమాట, ఏ దానికి ఎంత టైం పడుతుంది అని చూసుకొని. నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని ఈ రూమ్లోనే షూట్ చేస్తూ ఉంటాను. ఈ రూమ్ అందుకే ఫస్టే క్లీనింగ్ చేపిస్తాను అనమాట. హౌస్ హెల్ప్ వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను ఫస్ట్ ఏది షూట్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటాను అనమాట. కొన్ని బ్రాండ్స్కి టైం లైన్ ఉంటుంది, ఈ వీడియో ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి. వాళ్ళు ఏం చేసి ఉంటారంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ముందే మనకు ప్రోడక్ట్స్ అనేది పంపించేసి ఉంటారనమాట. సో దట్ మనకు ట్రై చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్స్ లాగా ఇది నాకు షూట్ ఉండేది ఇంకా 15 డేస్ ఉంది, కానీ ఈ
ప్రోడక్ట్స్ నేను ముందు నుండే ట్రై చేస్తున్నాను. నేను ఇంటిగ్రేషన్ వీడియోస్లో అవ్వచ్చు, లేదంటే షార్ట్స్లో అవ్వచ్చు, చాలాసార్లు చూపించాను వీటి గురించి. ఆల్స్ గుడ్నెస్ ది బై ది వే, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై దిస్ బ్రాండ్. సో ఇవేంటంటే ఆల్రెడీ నా దగ్గర ఉండేటివి అయిపోయినాయి కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా పంపించమని అడిగినప్పుడు ఇట్లా పంపిస్తూ ఉంటారనమాట. సో దట్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయడానికి ఒకటి నేను మా అత్తయ్యకి కూడా ఇస్తూ ఉంటాను. సో దట్ స్కాల్ప్ టైప్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇద్దరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని మాకు నచ్చింది చెప్పొచ్చు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్రాండ్స్కి చాలా పర్టిక్యులర్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకుంటారు ఇనిషియేటివ్స్ అవ్వచ్చు అవన్నీ. సో అవన్నీ పాయింటర్స్గా రాసి ఇట్లా ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసి పంపిస్తారు. ఈ స్క్రిప్ట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే వాళ్ళది పర్స్పెక్టివ్ బేస్ చేసుకొని ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ ఇదే ఫాలో అవ్వాలి అని ఏ క్రియేటర్కి ఉండదు. మనకు నచ్చినట్టు మనం చెప్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళవి ఏవైతే కీ పాయింటర్స్ అనేవి ఉంటాయి చూసారా బ్రాండ్కి, అవైతే మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ గురించి అయినా, మనం ఇచ్చే రివ్యూ అయినా, మనకు ప్రోడక్ట్ నచ్చితేనే వాళ్ళు ఓకే మీరు ముందుకు వెళ్ళండి లేదంటే అవసరం లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే బ్రాండ్కి షూట్ చేస్తున్నా కదా, వాళ్ళు ప్రోడక్ట్ నాకు సెండ్ చేసి 2 months అయింది. అండ్ సేమ్ ప్రోడక్ట్ నేను చాలా మంత్స్ ముందు కూడా నేను వాళ్ళది చేసినట్టున్నా వీడియో కూడా. సో అందుకని చెప్పేసి నాకు ఎక్కువ టైం పట్టలేదు అనమాట ఈ ప్రోడక్ట్ షూట్ చేసేకి, త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈ రోజు అలైన్ చేసుకున్నాను. సో లెట్స్ ఫినిష్ దట్. సడన్ గా బాత్రూమ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, బల్క్ షూట్ డే అనమాట ఈరోజు. అంటే ఒక 2-3 వీడియోలు ఒకటే రోజే షూట్ చేస్తున్నాను కాబట్టి 2-3 టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మార్చేంత ఓపిక నాకు లేదు. ప్లస్ ఆ డ్రెస్ మీద అంతా ఇక్కడ మనం సింక్ దగ్గర వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ పడే స్కోప్ ఉంది. ఊరికి ఎందుకు అన్ని డ్రెస్సులు మార్చాలి అని చెప్పేసి ఐ ప్రిఫర్ వేరింగ్ దిస్ బాత్రూమ్. సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది, ప్లస్ ఈజీగా అయిపోతుంది వర్క్ అంతా. నేను మళ్ళీ బట్టలు లాండ్రీకి వేసుకుంటే పని కూడా తప్పుతుంది గైస్. సో లెట్స్ స్టార్ట్ ద షూట్. ఒక షూట్ అయిపోయింది, ఇంకా టైం వచ్చేసి 12 అవుతోంది. ఈ ఒక షూట్ అయిపోయింది నేను ఏం చేస్తాను తెలుసా, ఆ ఫైల్స్ అన్ని మొత్తం ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ ఎడిట్ చేసేసి బ్రాండ్ వాళ్ళకి పంపించేస్తాను. సో దట్ వాళ్ళు అది చూసి అప్రూవ్ చేస్తేనే మనం వీడియో పోస్ట్ చేయడానికి అవుతుంది అనమాట. ఎస్, అందుకే ఒక్కొక్కసారి వీడియోస్ క్రియేటర్స్వి లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్కసారి 1 రోజు తీసుకుంటారు, 2 రోజులు తీసుకుంటారు, 3 రోజులు కూడా తీసుకుంటారు అనమాట. దాన్ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళంతా ప్రాపర్గా ఉందా అని చూసుకోవడానికి. అందుకే ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నిన్న షూట్ చేసిన వీడియో, నిన్న కాదు 2 days అయింది షూట్ చేసి. అండ్ దీంట్లో ఒకే ఒక చేంజ్ వచ్చిందనమాట. అండ్ ఒకటేసారికి అప్రూవల్ రాదు, దాంట్లో మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే అవన్నీ చెప్తారు, వాళ్ళు ఒక లిస్ట్ చెప్తారు. ఒక్కొక్కసారి లక్కీ అయితే ఒకటేసారికి అప్రూవల్ అయిపోతూ ఉంటాయి అనమాట. ప్రాపర్గా అన్ని షూట్ చేసి పెట్టుకుంటాము. కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ అడుగుతారు. సో మళ్ళీ షూట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి అప్రూవల్ సెండ్ చేసి మళ్ళీ వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేసి. సో ఇట్స్ ఎ బిగ్ టాస్క్ గైస్. మీరు బ్యాక్ ఎండ్లో ఏదైతే చూడరో అవన్నీ రోజు నేను మీకు చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను ఆల్రెడీ ఎడిట్ చేసేసాను. అండ్ దీంట్లో ఒకటి చిన్న చేంజ్ ఉందన్నమాట, దట్ టు ఏ లిటిల్ స్పెల్లింగ్. సో దానికోసం నేను మళ్ళీ రెండర్ చేయాలి, దీన్ని రెండర్ చేసి మరీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇది అయిపోయిన తర్వాత కరెంట్లీ నేను ఇప్పుడు ఏదైతే మీకు బిహైండ్ ది సీన్స్ చూపించానో ఆ వీడియో కూడా ఫుల్ వీడియో మొత్తం ఎడిట్ చేసి బ్రాండ్ వాళ్ళకి సెండ్ చేసేయాలి. ఇదంతా నేను మోస్ట్లీ 1:30 లోపల ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. దెన్ ఐ విల్ టేక్ ఏ లంచ్ బ్రేక్. సో లెట్స్ గెట్ ద వర్క్ స్టార్టెడ్. వర్క్ స్టార్ట్ చేసేసాను కదా. ఇక్కడ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయే లోపల ఈజీగా టైం పడుతుంది. అండ్ మిడిల్లో గ్యాప్స్ తీసుకోను అనమాట. కొంచెం లీజర్గా ఉంది లేదంటే రోజు అంతా కలిపి ఒకటే వీడియో షూట్ ఉంది అనుకుంటే మధ్యలో గ్యాప్స్ తీసుకొని అయినా ఫినిష్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు మనకు కొంచెం బల్క్ షూట్ డే వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో అయిపోయే వరకు ఇంక అస్సలు లేవడము, మిడిల్లో రెస్ట్ తీసుకోవడం అట్లా ఏమి ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే నేను ఇట్లా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేయకూడదని ఒక 100 సార్లు అనుకుంటా, కానీ 101 టైం కూడా అట్లనే చేస్తాను. ఎందుకంటే
వైఫై నాకు కరెక్ట్గా నా స్టూడియో రూమ్ ఉంది కదా, అక్కడ నేను చైర్ అన్ని తెచ్చిపెట్టుకున్నా. అక్కడికి వైఫై సరిగ్గా రాదనమాట. వైఫై సరిగ్గా రాకపోతే నాది సిస్టమ్ చాలా స్లో అయిపోతుంది. సో అందుకే ఇక్కడే కూర్చుంటాను. అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అవ్వచ్చు, అప్పుడు కావాలంటే మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాను అనమాట. ద ఓన్లీ టైమ్ ఐ గెటప్ వెన్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ ఈస్ టు ఫిల్ వాటర్. సో వాటర్ అయితే పక్కా మ్యాండేటరీ. ఐ జస్ట్ రిమైండ్ మై సెల్ఫ్ వాటర్ ఖచ్చితంగా పెట్టుకొని పక్కన సిప్ చేస్తూ ఉంటాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫీల్ డీహైడ్రేటెడ్ కాబట్టి. అండ్ దట్టు ఒకటే చోటే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాను కదా, మిడిల్లో అట్లా లేచి వెళ్తే బాగుంటుంది. మరీ ఎక్కువ లాంగ్ గ్యాప్స్ తీసుకొని ఈ లోపలే టైం అయిపోతుంది. ఇప్పుడు 1:40 అయింది. అండ్ లంచ్ అంతా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఎడిట్ చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ పెట్టేస్తాను. అది ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఈజీగా ఒక 20 minutes అయినా పడుతుంది అనమాట ఒక్కొక్క వీడియో. సో అది అయిపోయే లోపల నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈరోజు లంచ్ వచ్చేసి ఇక్కడ పులిహోర. అండ్ పులిహోరకి కొంచెం టైం ముందు చేసింటారు, అది కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే ఎక్స్ట్రా అది కూడా గ్రేవీ చేసి ఉంటారనమాట. సో దట్ కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ఎక్కువ అయ్యేలాగైతే కావాలనుకుంటే కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను అది కూడా కొంచెం వేసేసుకొని ఈ గ్యాప్లో నేను లంచ్ అయితే ఫినిష్ చేస్తాను. అండ్ అత్తయ్యకి మావయ్యకి కూడా ఇక్కడ చేస్తున్నాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు కదా, మావయ్య లంచ్ ఎక్కడ చేస్తున్నారు, ఎలా ఫుడ్ మీరు ఇక్కడ ఉంటే అని చెప్పేసి. సో నావన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు, ప్లస్ ఇక్కడ కుక్ అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి దట్స్ హౌ వీ ప్రిఫర్ టు బీ హియర్ అనమాట. అండ్ మావయ్య వచ్చేసి ఎలాగో ఇటు సైడ్కి వస్తారు కదా, రోజు లంచ్కి ఇక్కడికే వస్తారు. అండ్ నైట్కి కూడా నేను డైరెక్ట్గా క్యారీ పంపించేస్తాను అనమాట. సో దట్ వాళ్ళకి హోమ్ ఫుడ్ అంతా ఉంటుంది అని చెప్పేసి. ఎస్, హీ కేమ్ ఫర్ లంచ్ యాజ్ వెల్. ఈవినింగ్ 5:30 అయింది గైస్ టైమ్. జస్ట్ హ్యావింగ్ మాచా బిఫోర్ హిట్టింగ్ టు జిమ్. సో ఈరోజు ఎందుకో థ్యాంక్ఫుల్లీ వర్షం పడట్లేదు. నిన్న కూడా పడలేదులేండి, కానీ నిన్న మేము లేము, షాపింగ్కి వెళ్ళాం కదా. మాచా టీ పోస్ట్ కాదు, ప్రీ వర్కౌట్ ఇది తీసుకుంటున్నాను. యూజువల్గా అయితే బ్లాక్ కాఫీ తాగేదాన్ని. దీంట్లో కెఫెన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మాచాలో అని విన్నాను అనమాట. సో ఐఎమ్ హ్యావింగ్ దిస్ వన్. అండ్ ఆఫ్టర్నూన్ ఒక షూట్ చేస్తూ ఉంటాయి కదా, దానికి ఒకటి డౌట్ నింటే నేను బ్రాండ్ వాళ్ళు అడిగింటే వాళ్ళు ఇంకా రిప్లై ఇప్పుడు ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి నైట్ కూడా మనం ఖచ్చితంగా షూట్ చేయాలి. ఇంకా 2 షూట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి వాటిని అన్ని ఎడిట్ చేసి పడుకునే లోపలే ఈజీగా ఒక 1:30-2 అయిపోతుంది అనమాట. ఇది రోజు ఉండే ప్యాటర్న్ నాకు, ఈరోజు ఏం కొత్త విషయం కాదు. సో అవన్నీ సబ్మిట్ చేసే లోపలే నాకు ఒక 1:30-2 అవుతుంది. అందుకే మార్నింగ్ త్వరగా లేవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటా. బట్ ఇట్ నాట్ బ్యాడ్. అట్లీస్ట్ నేను ఒక 7 o'clock కన్నా లేవడానికి 100% ట్రై చేస్తున్నాను అండ్ లేస్తున్నాను కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐ హ్యావ్ మై ప్రీ వర్కౌట్ అండ్ లెట్స్ గో టు జిమ్. నాకు పర్సనల్గా దొరికే మీ టైం ఏంటి అంటే జిమ్ టైం అనమాట. సో ట్రై చేస్తూ ఉంటాను అట్లీస్ట్ వీక్లీ ఒక 3-4 times అయినా జిమ్కి వెళ్ళాలి, కొంచెం వర్కౌట్ చేయాలి అని చెప్పేసి. ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు బీ హెల్దీ గైస్. కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డే అంతా ఇంట్లో ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాను కదా, దానికోసమే నేను పక్కా అట్లీస్ట్ 1 hour వెళ్ళడానికి ట్రై చేస్తాను. హలో, ఇంటికి వచ్చేసాము. చాలా రోజులు గ్యాప్ తర్వాత వెళ్తున్నాను కదా జిమ్కి. సో లైట్గానే చేసాము ఈరోజు వర్కౌట్స్. అండ్ డిన్నర్కి వచ్చేసి ఐ మేడ్ మై సెల్ఫ్ సలాడ్. ఆల్రెడీ సలాడ్ ఫుల్ రెసిపీ కూడా పెట్టినట్టున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఐ హ్యావ్ మై డిన్నర్. అండ్ మార్నింగ్ నుండి మీరు ఏదైతే బ్యాక్ ఎండ్లో చూసారో మళ్ళీ ఇప్పటి నుండి అదే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు నాకు తెలిసి పడుకునే లోపల ఒక 1:30-2 అయితే ఈజీగా అవుతుంది రెగ్యులర్ టైమింగ్. ఇంకా ఎడిట్ చేసేది కూడా ఉంది కాబట్టి మళ్ళీ అదే ప్రాసెస్ నేను రిపీట్ చేద్దాం అనుకోవట్లేదు. సో యా, అది నేను బిహైండ్ ద సీన్స్ ఇవ్వాలనుకున్నది. సీ యూ గైస్ టుమారో. ఐల్ జస్ట్ హ్యావ్ మై డిన్నర్. నాకు అనిపించిండే ఇంకొక విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నా కంఫర్ట్ జోన్లో మా ఇంట్లో నేను ప్రశాంతంగా ఇట్లా వర్క్ చేసుకునేంత ఫెసిలిటీ నాకు ఉంది కాబట్టి, ఆ చాయిస్ నాకు ఉంది కాబట్టి ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఎందుకంటే పొద్దున్న వెళ్తారు, ఎంత కష్టపడుతూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఏ జాబ్ చేసే వాళ్ళైనా అవ్వచ్చు. మార్నింగ్ వెళ్తే వాళ్ళకి ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, ఐ హ్యావ్
దట్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ టుమారో, వర్క్ పోస్ట్పోన్ చేసే ఫ్లెక్సిబిలిటీ నా దగ్గర ఉంటుంది. బట్ అందరి దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. పీపుల్ వర్క్ సో హార్డ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ కదా. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ అనమాట. ఇట్లా నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది అనేది ఒక మంచి పాజిటివ్ థింగ్. అందుకే వెన్ ఎవర్ ఐ ఫీల్ ఏ లిటిల్ లో, లేదంటే డిమోటివేటెడ్గా అనిపించినా ఐ జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ ఇంత మంచి లైఫ్, లేదంటే ఇంత కంఫర్ట్ ఉంది కదా, నీకు ఇంట్లోనే వర్క్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది, అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ అవుట్ సైడ్ టు బిల్డ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. సో ఐ హ్యావ్ టు ఫీల్ గ్రేట్ఫుల్ అనేది అది ఎప్పుడు నా మైండ్లో అలాగే ఉంటుందన్నమాట. సో ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు కూడా తెలీదు. బట్ యు ఆర్ వర్కింగ్ సో హార్డ్, జస్ట్ కంటిన్యూ డూయింగ్ గైజ్. అది ఏ ఫీల్డ్ అయినా యు ఆర్ డూయింగ్ గ్రేట్ అనేది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఫైనలీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే స్నానం చేశాను. టైమ్ 12:45 అయింది నైట్. జస్ట్ ఇప్పుడు ఇంకేం వర్క్ లేదు. వర్క్ ఉన్నా కూడా ఇంకొక వీడియో ఉండింది, కానీ ఇంకా టుమారో చూసుకుంటా. బికాస్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. దట్టు మనకు వెంటనే నిద్ర పట్టదు. అటు ఇటు కాసేపు దొరికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర పడితే గ్రేట్. సో జస్ట్ మల్టీవిటమిన్స్ కొన్ని అండ్ ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్. ఇది దర్శన్ వేసుకో మంచిది అంటుంటే ఫిష్ ఆయిల్ది అండ్ మల్టీవిటమిన్స్. ఈ బుక్ నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ఫ్లైట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసా, ది బుక్ థీఫ్ అని చెప్పి. ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే చెప్పండి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అని. వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్స్ ఇది. సో టాప్ 10 ట్రెండింగ్లో ఉండేటివి అప్పుడు తెచ్చుకొని ఉంటే ఇప్పుడు ఒక్కోటి ఫినిష్ చేయాలి. బికాజ్ మిడిల్లో ట్రావెల్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే లోపల నేను అలవాటు మళ్ళీ పోయిందనమాట. ఐ హ్యావ్ టు బీ ఆన్ ట్రాక్ అగైన్. సారీ ఐ లుక్ లైక్ ఏ మెస్. ఇప్పుడు అసలు ఓపిక లేదు హెయిర్ టై చేసుకొని మళ్ళీ నీట్గా అంతా కూడా. దిస్ ఈజ్ జస్ట్ ఎ వ్లాగ్, దిస్ ఈజ్ లైఫ్. సో ఇలా నడుస్తూ ఉంటుందన్నమాట నాది బేసిక్గా మార్నింగ్ నుండి నైట్ వరకు. ఐఎమ్ నాట్ షూర్ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తానా లేదంటే ఇక్కడే ఎండ్ చేస్తానా అని చెప్పేసి. ఐమ్ ఫీలింగ్ సో టైర్డ్ గైస్, కానీ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. మార్నింగ్ నేను అనుకోండే టు డూ లిస్ట్ అంతా కరెక్ట్గా అయిపోతే ఐ ఫీల్ సో హ్యాపీ. లేదంటే ఒక రకమైన అది అలవాటు అయినందుకు ఏమో నాకు తెలియదు, కానీ ఐ నో ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఒక రకమైన లోపల అదే మెదులుతూ ఉంటుంది, ఇంకా అయిపోలేదు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు లెట్ గో థింగ్స్ కొన్ని ఎస్పెషలీ ఇలాంటివి. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్, లెట్స్ సీ. ఓకే గైస్, సీ యూ. Okay guys, that's it for today's vlog. Thank you so much for watching the vlog, and today's post notification shout out goes to Kavita Mandala garu and మహేశ్వరి పాపిశెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, stay healthy and be kind to everyone. Next vlog is going to be super exciting. Stay tuned for that. Bye.